హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని మాట్లాడుతున్నాను. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా చేబ్రోల్లో వెలిసినటువంటి బ్రహ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. అందుకంటే ముందుగా నా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలానే మీ విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే, ఈ ఆలయం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చేబ్రోల్ అనే గ్రామంలో ఉంది. గుంటూరు నుండి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మీరు ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఎల్లవేళలా బస్సు సౌకర్యం ఉంటుంది. లేదా మీకు సొంత వెహికల్ ఉంటే సొంత వెహికల్ ద్వారా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో నిలబడి ఆలయం యొక్క చరిత్రను గురించి చెప్పుకుంటూ చుట్టూ ఉన్నటువంటి కోనేరుని మీకు ఒకసారి చూపిస్తూ ఉన్నాను. సరే, ఆలయ చరిత్ర గురించి కాసేపు మాట్లాడుకుందాం. సుమారుగా 18వ శతాబ్దంలో అనగా 1817వ సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎందుకు నిర్మించారు అంటే, ఆ రోజుల్లో ఆ కాలంలో ఇక్కడ దారి దోపిడీలు దొంగతనాలు ఎక్కువ అవటం జరిగింది. దానికి ఈ రాజుగారు ఏం చేశారంటే, దారి దోపిడీ దొంగలు ఎవరైతే కనబడుతున్నారో వారిని శిరచ్ఛేదన చేయటము, లేకపోతే అన్నంలో విషం కలిపి వారికి ఇవ్వటము, ఇట్లా వారిని చంపితే కానీ దారి దోపిడీలు దొంగతనాలు అరికట్టలేవని భావించి ఆ రకంగా చేయటం జరిగింది. సరే, కొన్నాళ్ళకి రాజుగారు బాగా మనసు కలత చెందింది. ఇలా నేను పాపం ఎక్కువ చేశాను, దీని పాప పరిహారంగా ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో బ్రహ్మదేవుని ఆలయం నిర్మించాలని చెప్పి ఆయన మనసుకి అనిపించిన మరుక్షణమే ఇలా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎక్కడా చూడనటువంటి దక్షిణ భారతదేశంలో గల ఏకైక బ్రహ్మదేవుని ఆలయం ఏదైతే ఉందో ఈ కనిపిస్తున్న ప్రాంతంలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయం. మీరు ఆలయాన్ని ఒకసారి పూర్తిగా గమనిస్తే ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపుల నుంచి, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి మీరు ప్రవేశం చేయవచ్చు. ప్రస్తుతం మనం తూర్పు వైపు నుంచే మనకి ప్రవేశం ఉంది, కానీ పాత రోజుల్లో 4 దిక్కులుగా ఉంటుంది. సరే, ఆలయం చక్కగా చతుర్ముఖ ఆకారంలో పానపట్టం మీద ఆ బ్రహ్మదేవుడు 4 దిక్కులుగా, అంటే బ్రహ్మదేవుడు 4 తలకాయలు ఉంటాయి కాబట్టి ఆ 4 దిక్కుల్ని మనకి చూపిస్తూ ఉన్నారు. సరే, ఆ తర్వాత కాలంలో రాజుగారి దగ్గర ఉన్నటువంటి పండితులు ఏమని చెప్పారంటే, అయ్యా, మనకి ఎక్కడా భారతదేశంలో ఇట్లా బ్రహ్మదేవుడికి ఆలయాలు కానీ బ్రహ్మదేవుడిని పూజించటం కానీ ఎక్కడా లేదు, మరి ఏం చేద్దాం దీన్ని అని చెప్పంటే వారు ఒక సలహా ఇచ్చారు. మీరు 4 దిక్కుల, అంటే తూర్పు, పడమర దిక్కుల దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి ఆలయానికి సహజంగా మన పురాణాలలో పూజలు అనేవి లేవు. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు, పురోహితులు కానీ ఏమని చెప్పారంటే, అయ్యా, ఇక్కడ పూజలు లేవు కాబట్టి దానికి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పండి అడగగానే వాళ్ళు ఏం చెప్పారంటే, 4 దిక్కుల, తూర్పు దిక్కున మరియు పడమర దిక్కున శివ దేవాలయాలని, ఉత్తర దక్షిణ దిక్కున వైష్ణవ దేవాలయాలను నిర్మించటం, అలానే మరో 4 దిక్కుల్లో అమ్మవారి దేవాలయాలను నిర్మించడం జరిగింది. ఇలా బ్రహ్మదేవుడి యొక్క దృష్టి ఎంతవరకైతే పడుతుందో అక్కడ నలుదిక్కుల దేవాలయాలను నిర్మించి స్వామివారి యొక్క దృష్టి పడకుండా
శక్తిని ఇక్కడి వరకే కేంద్రీకరించడం జరిగింది. సరే, ఇక్కడ జరిగే పూజల గురించి కాసేపు మాట్లాడుకుందాం. సహజంగా బ్రహ్మ బృహస్పతికి గ్రహానికి అధిపతి కాబట్టి ప్రతి గురువారం మరియు ఆదివారాలలో విశేషమైనటువంటి పూజల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలానే పర్వత దినాల్లో అనగా పండుగలు ఏవైనా ఉన్నప్పుడు కూడా భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు ఇక్కడికి. దక్షిణ భారతదేశంలో నేను నిలబడినటువంటి ఈ దేవాలయం ఏదైతే ఉందో బ్రహ్మ దేవాలయం, అలానే ఉత్తర భారతదేశంలో కాశీ మరియు రాజస్థాన్ దగ్గరలో ఉన్నటువంటి అజ్మీర్ అనే ప్రదేశంలో ఇండియా మొత్తం మీద 3 చోట్ల ఈ బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుని శక్తి బయటికి వెళ్లకుండా 4 దిక్కుల అష్టదిగ్బంధనం చేశారని చెప్పుకున్నాం కదా. అష్టదిగ్బంధనంలో భాగంగా వాయువ్య దిక్కులో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది బ్రహ్మ ఆలయానికి వాయువ్య దిక్కులో ఉన్నటువంటి అమ్మవారు. భక్తులు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా సహజంగా మనకి మెయిన్ గుడి ఏదైతే ఉందో అది చూసుకొని వెళ్తారు. అలా చేయకూడదు. ఈ 4 దిక్కుల్లో ఉన్నటువంటి అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్ళాలి. ప్రకృతిని ఆరాధిస్తూ ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రదేశానికి వస్తే చక్కటి వాతావరణంలో మీరు ఈ గుడిని దర్శించవచ్చు. సరే, తూర్పు దిక్కున చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. బ్రహ్మదేవుడికి తూర్పు దిక్కున ఈ ఆలయం ఉంటుంది. ప్రస్తుతం మనం బ్రహ్మ దేవాలయానికి తూర్పు వైపున ఉన్నటువంటి కాలభైరవుని ఆలయం దగ్గర నిలబడి ఉన్నాము. ఈ కాలభైరవుని గురించి కాసేపు 4 మాటలు మీతో పంచుకుంటూ, ఈ కాలభైరవుడి క్షేత్రము ఈ చేబ్రోలు గ్రామానికే క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. అలానే కాశీ యాత్ర చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కాలభైరవుడి కనుక గారెలతో దండ సమర్పిస్తే వారి యాత్ర దిగ్విజయం అయినట్టుగా భావించవచ్చు. అలానే మార్గశిర శుద్ధ అష్టమి నాడు కాలభైరవ అష్టమి అంటారు. ఆ రోజుని కనుక ఈ స్వామివారిని కనుక కొలిస్తే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసము. కాలభైరవుడి ఆలయానికి ఎడవైపునే వీరభద్రుడు స్వామి ఆలయం ఉంది. వీరభద్ర స్వామి ఇక్కడ ఉన్నటువంటి స్వామి 10 చేతులు ధరించి 10 చేతుల్లోని ఆయుధాలను ధరించి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం మనకు కనపడుతూ ఉంటుంది. ఈ వీరభద్రుడు ఎవరు? సహజంగా మీకు వచ్చే డౌట్. వీరభద్రుడు శివుడి యొక్క ప్రమథ గణాల్లో చాలా ముఖ్యుడు. అలానే శివానుగ్రహం కలగాలంటే ముందుగా మీరు తప్పకుండా దర్శనం చేసుకోగలుగుతారు. ఒకరు క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడు, 2 శివుడు ఎంతో ఇష్టంగా నమ్మే వీరభద్ర స్వామి. ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం ఉంటే మనకి శివానుగ్రహం వెంటనే కలుగుతుంది. మహానగరాలకు ధీటుగా మన నర్సరావుపేటలో పట్టణ నడిపొడ్డున పల్నాడు రోడ్డులో నెలకొల్పిన అతిపెద్ద షాపింగ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ కాసు సెంట్రల్. ప్రఖ్యాత బ్రాండ్స్ అందుబాటులో గల వస్త్ర దుకాణాలు, ఫుడ్ ప్లాజా, మల్టీప్లెక్స్ థియేటర్స్ మరియు పిల్లలకు గేమింగ్ జోన్ తదితర సౌకర్యాలు గల షాపింగ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ కాసు సెంట్రల్. సకుటుంబ సమేతంగా విచ్చేయండి, చక్కటి షాపింగ్ అనుభూతి పొందండి. లేటెస్ట్ మోడల్స్, అప్డేటెడ్ ఫ్యాషన్స్ కొరకు స్టైల్ యూనియన్, మ్యాక్స్, యూస్టా, ఫ్యాషన్ సిటీ, పాపులర్ షూ మార్ట్ తదితర ప్రఖ్యాత బ్రాండ్ షాప్స్ కలవు. ఎంటర్టైన్మెంట్ కొరకు అల్లు అరవింద్ గారి నిర్వహణలో 3 స్క్రీన్స్ తో గీతా మల్టీప్లెక్స్. పిల్లల ఆటల కోసం హైదరాబాద్ కు చెందిన ప్రఖ్యాత సంస్థ మోవిన్ వారి సారథ్యంలో గేమింగ్ జోన్ లో పలు రకాల ఎగ్జైటింగ్ గేమ్స్ ను ఎంజాయ్ చేసే అవకాశం. ఫుడ్ జోన్ లో అన్ని రకాల చైనీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్ మరియు ప్రపంచ ప్రఖ్యాత KFC రెస్టారెంట్ కలదు. సువిశాలమైన సీటింగ్, సెంట్రల్ ఏసీ, ఎస్కలేటర్స్, అతిపెద్ద పార్కింగ్ మొదలగు సౌకర్యాలు కలవు. విచ్చేయండి కాసు సెంట్రల్, పల్నాడు రోడ్, నర్సరావుపేట. ప్రస్తుతం మనం ఈశాన్య దిక్కున్నటువంటి అమ్మవారి గుడి దగ్గర నిలబడి ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని
రాజ్యలక్ష్మి అమ్మవారికి పిలుస్తూ ఉంటారు. ఇందాక చెప్పుకొని ఉన్నాము ఏమనంటే నలుదిక్కుల 4 దిక్కుల అమ్మవారిని అష్టదిగ్బంధన చేసి స్వామివారి శక్తిని నిలుపుదల చేశారని. ప్రస్తుతం మనం ఈశాన్య దిక్కునటువంటి అమ్మవారిని చూపిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఉత్తర దిక్కున ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నందు ఉన్నాము. ఆ ఆలయ ప్రాంగణాన్ని ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం దక్షిణ దిక్కున ఉన్నటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవాలయానందు ఉన్నాం. ఈ ఆలయ ప్రాంగణంలోనే చక్కగా మారేడు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. మారేడు చెట్టుకి గనక 3 ప్రదక్షిణలు చేసినట్లయితే 3 దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే. అందువల్ల మీరు శివాలయంలో ఎక్కడైనా మారేడు చెట్టు అవపడితే కనీసం ఒక ప్రదక్షిణ అయినా చేయండి. దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం మనం నైరుతి దిక్కున ఉన్నటువంటి రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనం వెళ్తూ ఉన్నాం. ఆలయానికి ప్రవేశిస్తూ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాన్ని చూపిస్తూ అమ్మవారి దర్శనం. మనం చూసినటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాల కంటే కొద్దిగా లోతుగా ఉంటుంది. జై మాత, జై మాత, జై మాత. ప్రస్తుతం మనం బ్రహ్మాలయానికి దక్షిణ దిక్కున ఉన్నటువంటి రంగనాథి స్వామి ఆలయం నందు ప్రస్తుతం మనం నైరుతి దిక్కున ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. మిగతా 3 దిక్కుల్లో ఉన్నటువంటి అమ్మవారిని కనుగొనటం పెద్ద కష్టమే కాదు. కానీ ఈ నైరుతి దిక్కులో ఉన్నటువంటి అమ్మవారిని చూడాలంటే చుట్టుపక్కల వారిని, తెలిసిన వారిని అడుగుతూ ఏడదాకా రావాలి. ఏ గుడికి వెళ్ళినా కానీ గుర్తుపెట్టుకోండి, మనం వెళ్ళినటువంటి దేవాలయంతో పాటుగా చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలను కూడా ఖచ్చితంగా మనం దర్శించవలసిందే. సరే, నైరుతి దిక్కున్నటువంటి కనకదుర్గమ్మ ఆలయాన్ని ప్రాంగణాన్ని మీకు ఒకసారి చూపిస్తూ ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి అంటే ఉదయం 5:30కు వస్తే 11 గంటల దాకా తెరిచి ఉంటుంది. అలానే సాయంకాలాన 5:30కు వస్తే 7:30 వరకు ఈ సమయాన గుడి తెరిచి ఉంటుంది. మనకి మెయిన్ గుడి ఏదైతే ఉందో ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంతో పాటుగా తూర్పు పడమర ఉన్నటువంటి శివ రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపాలతో పాటుగా ఉత్తర దక్షిణలో ఉన్నటువంటి విష్ణు రూపాలను సందర్శించుకున్నాం. అలానే 4 దిక్కుల అమ్మవారిని అష్టదిగ్బంధన చేసి ఉన్నారు. ఇది చాలా విచారించదగ్గటువంటి విషయం. ఒక దిక్కు ఏడుందో కూడా అమ్మవారు ఎక్కడున్నారో కూడా కనుక్కోలేము. అలానే ఇంకో దిక్కున్నటువంటి అమ్మవారికి కనీసం ధూప నైవేద్యాలు కూడా లేవు. ఇది చాలా చింతించాల్సిన విషయం. నేను ఈ వీడియో నా మాటల ద్వారా తెలియజేయకూడదు అనుకున్నాను, కానీ తప్పట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికి కూడా నా యొక్క వీడియో ద్వారా ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం గురించి నలుగురికి చేరవేశాలని, ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరం ఎవరో ఒకరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఉన్నాను. మీకు అన్ని విషయాలను తెలియజేశానని అనుకుంటున్నాను.
అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఉన్నాను. అలానే దయచేసి వీడియోని చూసి వదిలేయమాకండి, నలుగురికి తెలియజేయండి. మీ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో భాగంగా ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లాంటి వాటి ద్వారా నన్ను ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్.